హాయ్ గాయ్స్, ఇదండి లివర్ ఫ్రై చేయడానికి మీ ముందుకు వచ్చేసాను నేను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. అవి బాగా కాలనిచ్చేసేయాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నమాట యాడ్ చేసుకుంటూ వద్దాము 1 by 1. ఓకే ఫ్రెండ్స్, అవి బాగా కాగిపోయింది కాబట్టి ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మన ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొందరు వాడుకోరు, లేనప్పుడు వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం వాణిచ్చేసి దాంట్లోకి మనం కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవి కొంచెం వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వాడేద్దాము. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం ఆపకండి ఫ్రెండ్స్. నాకు ఇంకొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఏదైనా వీడియోస్ కావాలని నాకు చేయడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ వాడిపోయిందనమాట. టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. ఇవి కూడా బాగా మగ్గనిచ్చేద్దాము. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం బాగా వాడించుకున్న తర్వాత సాల్ట్, పసుపు, కారము, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది టేస్ట్. దాని ఫ్రెండ్స్ బాగా వాడిపోయిన తర్వాత ఇందులోకి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి కొంచెం వేసేసుకోవాలి. అన్నంలోనే బాగా వాడియాలన్నమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకుందాం. ఇందులోకి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా 2 యాడ్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గుండెకాయ ముక్కలు వేసేది. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇవి మళ్ళీ ఎక్కువ వాడిపోతే కూడా చేదొచ్చేస్తుంది. వాడాలి, రెడ్డిష్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. వాడినవన్నీ ఇలాగా రెడ్డిష్ కలర్లోకి వస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేసేసి వేయకూడదు ముక్కలు అనేవి. ఇప్పుడు ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసినవన్నీ ముక్కలో పట్టుకుంటాయి ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది. ఆ వాటర్ అంతా ఇంగురుకోవాలన్నమాట. ఇక్కడ గరం మసాలాలంతా కేరళ నుంచి ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడికి తమిళనాడు తక్కువేను. మనకి ఎక్కువ ప్యాకింగ్ అయితే మనకి ఇవే కనిపిస్తాయి, కేరళ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఆ మసాలాలు అయితే నాకు పెద్ద నచ్చలేదు ఫ్రెండ్స్. నాకు అలవాటు అవ్వలేదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ఎత్తుక్కొని మరీ ఇండియా తెచ్చుకుంటున్నాను. చెన్నై కూడా బాగుంటాయి, మన పేర్లు చెప్పను ఎందుకు. కొంచెం పెద్ద టేస్ట్ అనిపించలేదు ఫ్రెండ్స్ ఆ గరం మసాలా అనేది. అంటే ఎక్కువ వాడుతుంటాం కాబట్టి చెప్పాను. ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఎవరైనా మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనం పట్టుకొచ్చుకోవడం బెస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ నాకు. ఇది బాగా ఇమిరిపోవాలి ఫ్రెండ్స్.
ఇదే ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే మామూలుగా రోటీలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే గుజ్జుగా కూడా దింపుకోవచ్చు. ఈ లివర్ ఫ్రై అనేది గుజ్జుగా కూడా దింపుకోవచ్చు. రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. రోటీలోకి బాగుంటుంది. ఫ్రై అయితే అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ అన్నం కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రై ఇంకా బాగుంటుంది అనమాట. ఇదండి, ఇది మిరియాల పొడి. కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ అబ్బా. ఏదైనా ఫ్రై ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్కి ఈ మిరియాల పొడి వేయటం వల్ల నీచు వాసన ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుందండి, ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా ఇమురుకునేది దగ్గరకు వచ్చేసిందంటే ముద్దగా రెడీ అయిపోద్ది అనమాట. మసాలా పట్టుకునేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. మా పిల్లలు ఇలాగే గ్రేవీగా ఆపేయమంటున్నారండి. మరి గ్రేవీ ఏం కాదు, సెమీ గ్రేవీ అంటారు కదా, అలాగే కావాలంటున్నారు. రైస్తో కలిపిన దానికి కావాలంటున్నారు. మామూలుగా అయితే ఇంకా కొంచెం డీప్ ఫ్రై చేసామంటే బాగా గట్టిగా ముక్కకు ఫుల్గా పట్టేసుకునేది మీకు ఇంకెక్కడ కనపడదు అనమాట. వీళ్ళు ఇలాగే కావాలంటున్నారు. పిల్లలకు నచ్చినట్టే కదా ఫ్రెండ్స్ మనం చేయాల్సింది కూడాను. అందుకని చెప్పేసి ఇలాగే చేస్తున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామంటే ఇది ఫినిష్ అయిపోయినట్టేను. అంతే ఫ్రెండ్స్, వేడి వేడిగా చికెన్ లివర్ ఫ్రై. ఓకే, ఫ్రై అనుకుంటే ఫ్రై, లేదా సెమీ గ్రేవీ. ఇప్పుడు మా పిల్లల కోసం మాత్రం ఈ సెమీ గ్రేవీ చేస్తున్నాను. ఇంకొంచెం ఒక 5 seconds అలా ఉంచుకున్నారు అని అంటే ఫ్రై ఐటెంకి బాగా ఫుల్గా పీసుకు పట్టుకుంటుందండి. చూడండి, అలా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి రెడీ అయిపోయింది లివర్ ఫ్రై. వేడివేడిగా సెమీ గ్రేవీ లాగే తీసేసానంటే ఇంకొంచెం పెట్టారంటే అది ఫ్రైకే ఆల్మోస్ట్ అది అలాగే వచ్చినట్టే ఉంది. చూడండి, మసాలా అయితే పట్టేసుకునేది, ఇంకా గ్రేవీ కూడా ఉందన్నమాట. ఇదంతా గ్రేవీ అని. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.